హాయ్ గైస్. 'బిగ్ బాస్ 9' 2 ప్రోమోలు రిలీజ్ చేశారు ఇప్పటి వరకు ఈ వీడియో చేసే టైంకి. అయితే ఈ 2 ప్రోమోలు అలాగే మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ముందుగా ప్రోమోలో ఏంటంటే మనకి తనుజ ఫ్యామిలీ నుండి తనుజ వాళ్ళ సిస్టరు అంటే వాళ్ళ చెల్లి నెక్స్ట్ ఈ 1 వీక్‌లోని 10 డేస్‌లో ఆవిడకి పెళ్లి. సో, వాళ్ళ సిస్టరు, చెల్లి అండ్ వాళ్ళ అక్క వాళ్ళ పాప అనమాట. చిన్న పాపని తీసుకొనొచ్చారు హౌస్‌లోకి తనుజ తరపున. నెక్స్ట్ సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చిందనమాట. మూడోది ప్రోమోలో మనకు చూపించలేదు. డీమన్ పవన్ వాళ్ళ మదర్ కూడా వచ్చారంట. ఈరోజు ఎపిసోడ్‌లో వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీలని చూపించబోతున్నాడనమాట బిగ్ బాసు. అయితే సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్‌దైతే పెద్దగా అంత బాగా కనెక్టింగ్ అవ్వలేదనమాట చాలా మందికి. నెక్స్టు తనుజాదైతే వాళ్ళ సిస్టర్‌ది చాలా ఎమోషనల్ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే తనుజ గారి ఫ్యామిలీ వస్తేనే సంజన గారు కనెక్ట్ అయిపోయారనమాట ఆడియన్స్‌కి. ఎందుకంటే ఆ చిన్న పాపని చూసి సంజన గారి ఎమోషన్స్ అయ్యి చాలా క్లియర్‌గా బయటకొచ్చేస్తున్నాయి. సో, అలాంటిది క్లైమాక్స్‌లో అయితే సంజన గారికి వాళ్ళ ఫ్యామిలీని మూడో రోజుకి ప్లాన్ చేసాడట బిగ్ బాస్ మనకొచ్చిన ఇన్ఫర్మేషను ప్రకారం. ఆ రోజు మాత్రం టీఆర్‌పీ కూడా పీక్స్‌కెళ్ళే అవకాశాలున్నాయన్నమాట బిగ్ బాస్‌లో. సో, ఫ్యామిలీ వీక్‌లో మాత్రం బెస్ట్ ఎపిసోడ్ ఏదంటే ఖచ్చితంగా సంజన గారిదే. ఆడియన్స్ కూడా సంజన గారి ఫ్యామిలీ కోసమే ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారనమాట. సో, ఈ ఫ్యామిలీ వీక్ వచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీక్ మాత్రం సంజన గారు సేఫ్ అయిపోయే అవకాశాలున్నాయి. ఈ వీక్ ఏంటంటే డేంజర్ జోన్‌లో యాక్చువల్‌గా ఉన్నదేంటంటే దివ్య, సంజనయే. సో, ఈ ఫ్యామిలీ వీక్ వల్ల సంజన గారు ఖచ్చితంగా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు డేంజర్ జోన్‌లో ఏంటంటే దివ్యతో పాటు డీమన్ గాని, భరణి గారు కూడా చిక్కే అవకాశాలున్నాయి. ఇది గైస్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ గైస్.